నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం మనం? క్యాట్స్ దగ్గర నుంచి స్టాక్ మార్కెట్కి వెళ్ళిపోయాం. బట్ మంచిదేనండి, మీకు యూజ్ అయ్యేది. ఇప్పుడు మనం స్టాక్స్ అక్కడ కూడా బాగా యూజ్ చేయాలండి. స్టాక్స్ అంటే ఇప్పుడు మనం దాంట్లో ఏం యూజ్ చేస్తాం? స్టాక్ మార్కెట్లో స్టాక్ కొనాలంటే నేను 100 రకాల అనాలిసిస్ చేయాలండి. ఏం చేయాలి? ఇప్పుడు స్టాక్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, ఆ మార్కెట్ దగ్గర ఎంతమంది సెల్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆ ప్రైస్ దగ్గర ఎంతమంది సెల్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది కొనేవాళ్ళు ఉన్నారు, బై చేసేవాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పటికే స్టాక్ మార్కెట్ ఆల్రెడీ ఆ స్టాక్ ప్రైస్ ఆల్రెడీ పెరిగిపోయిందా, ఆర్ కాన్స్టెంట్గా ర్యాలీ అవుతుంది అక్కడ. ర్యాలీ అంటే ఆ సర్టెన్ ప్రైస్ రేంజ్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ 140 to 150 మధ్యలోనే అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటామండి. కొన్ని స్టాక్స్ ఒకేసారి 140 దగ్గర నుంచి 1 or 2 ఇయర్స్లో 1400కి 100కి వెళ్ళిపోతాయండి. 10 times అయిపోతుంది. బట్ మనం 10 రూపాయలు పెడితే 100 రూపాయలు అయిపోతుంది. యూజువల్గా మనం ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఏమేమి చేసాం, మనం 10 రూపాయలు పెడితే అది 100 రూపాయలు అవ్వాలంటే 10 రూపీస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి 10 times అవ్వాలంటే ఒక 10 years 15 years వెయిట్ చేయాలి. ఆ ప్రాపర్ రేంజ్లోనే ఫ్లక్చువేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం కొనాలా వద్దని ఆలోచించుకోవాలి. ఇంకా మనం ఏం చేసుకోవాలి? ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర దీన్ని ట్రెండ్ అనాలిసిస్ అంటామండి. ట్రెండ్ అంటే బేసిక్గా మనం సినిమా లాంగ్వేజ్లో ట్రెండ్ అంటే ఏమనుకుంటాం? ఒక హీరో ట్రెండ్ సెట్ చేసారో మనం ఫాలో అవుతాం అనుకుంటామా? అలాగే ఆ స్టాకే సేమ్ ఇంతకుముందు ఆ ప్రైస్ రేంజ్ దగ్గర ఎలా మూవ్మెంట్ ఇచ్చింది? 140 to 150 మధ్య ఫ్లక్చువేట్ అవుతుందండి. ఫ్లక్చువేట్ అయ్యింది 2024 కదా, 2022లో కూడా సేమ్ సినారీ వచ్చింది. ఫ్లక్చువేట్ అయ్యి తర్వాత తగ్గిందా పెరిగిందా ప్రైస్ అని ఇంతకు ముందు కూడా మూమెంట్ ఉంటుంది మనకి. 2022లో సేమ్ 140 నుంచి 150 మధ్యలో అలా ఫ్లక్చువేట్ అయ్యి ఒక్కసారిగా పెరిగిపోయింది ప్రైస్. 150 దగ్గర నుంచి 250కి వెళ్ళిపోయింది. ఇట్స్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ 80% ప్రాఫిట్స్. 150 దగ్గర నుంచి 250కి వెళ్ళిందంటే అది 80% ప్రాఫిట్ మనకి. 100 రూపాయలు పెరిగిపోయింది కదా, అదొక 80% 70% ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు అలాగే పెరిగిపోయిందండి. దాన్ని ట్రెండ్ అనాలిసిస్ అంటారు. అంటే ఏంటి? ఇంతకుముందు ఎలా జరిగిందో అదే జరిగింది అనుకోండి, కానీ ట్రెండ్ అనాలిసిస్ అంటారు. ఫండమెంటల్ అనాలిసిస్ మనం బేసిక్ నుంచి కంపెనీ యొక్క వాల్యూ ఎంత, దాని నెట్వర్క్ ఎంత, ఆ కంపెనీ జనరేట్ చేసే ప్రాఫిట్స్ ఎంత, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, దాని కాంపిటేటివ్ కంపెనీస్తో కంపేర్ చేస్తే దాని గ్రోత్ ఎలా ఉంది కంపెనీ, మనకి ఇంప్రూవ్మెంట్ జరిగిందా లేదా అని మనం 2 రకాలుగా చూసుకోవాలండి. ఒకటి నా ప్రీవియస్ పర్ఫార్మెన్స్ కంపేర్ చేస్తే ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. రెండోది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఈ 2 కంపేర్ చేసుకోవాలి. అలాగే ఏ కంపెనీ కూడా అలా కంపేర్ చేసుకుంటుంది. జేపీ మార్గన్ అనే కంపెనీ ఉందండి. పర్సనల్గా నాకు అది డ్రీమ్ కంపెనీ అనమాట. జేపీ మార్గన్ అనేది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ. ఇన్ ఫ్యూచర్ మీకు కూడా అదే అవ్వచ్చు. అండ్ గోల్డ్మెన్ సాక్స్, ఈ 2 కంపెనీస్ ఉన్నాయండి. ఈ 2 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీస్. బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారు? ఒకరికొకరు కాంపిటేటర్ అండి. వీళ్ళు ఏం చేస్తారు? మా ప్రాఫిట్స్ ఎంత పెరిగినాయి ఇంతకుముందు కంపేర్ చేస్తే, అలాగే మా కాంపిటేటివ్ కంపెనీతో కంపేర్ చేస్తే ఎలా జరిగింది అని కూడా చూసుకుంటాం. నీకు నువ్వు గ్రోత్ అయ్యావు ఓకే, కానీ నువ్వు క్లాస్లో సెకండ్ ర్యాంక్ వచ్చావు. ఇంతకుముందు నీకు 600కి 500 మార్క్స్ వచ్చినాయండి. నీ కాంపిటేటర్ 600 480 వచ్చినాయి. ఇంతకుముందు ఫస్ట్ ర్యాంక్ వచ్చావు 500 అయినా సరే. ఇప్పుడు నీకు 550 వచ్చినాయి. 600కి నీకు 550 వచ్చినాయి, కానీ నీ కాంపిటేటర్కి 560 వచ్చినాయి. యూజ్ ఏంటి చెప్పండి? దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? ముందు 500 వచ్చినా సరే మీరు మార్కెట్లో ఫస్ట్లో ఉన్నారు. 550 వచ్చినా సరే మీ కాంపిటేటర్కి ఎక్కువ రావడం వల్ల మీకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఇది వాళ్ళకి ఒక రకంగా చాలా ప్రెస్టేజ్ అండి. దీనివల్ల స్టాక్ మార్కెట్లో కూడా చాలా ఫ్లక్చుయేషన్. మార్కెట్ అది ప్రైస్ పెరిగింది తగ్గిందని మీరు ఎన్ని డీటెయిల్స్ తెలుసుకున్నా ఇంకో డీటెయిల్ మిగిలిపోయి ఉంటుంది. నాట్ గివ్ గ్యారంటీస్. ఎంత పెద్ద తోపైనా సరే బేజారు పడతారు. ఇన్వెస్ట్మెంట్ జోలికి పోవద్దండి. ట్యాక్స్ నుంచి నేర్చుకో. స్టాక్ అంటే ఏంటి, డీటెయిల్స్ అంటే ప్రైస్ ఫ్లక్చుయేషన్, ర్యాలీ అంటే ర్యాలీ అంటే బైక్ వేసుకుని ధర్నాలు చేయడం కాదండి. ర్యాలీ అంటే ఆ ప్రాపర్ స్టాక్ మూమెంట్ ఆ ప్రైస్ రేంజ్లోనే కొట్టుకోవడం పైనుంచి కింద. ఆపరేషన్ థియేటర్లో మనిషి బతుకున్నప్పుడు ఎలా కొట్టుకుంటూ చూసారా? స్టాక్ మార్కెట్ కూడా అలాగే కొట్టుకుంటాం. ఆ ర్యాలీ జరిగిన తర్వాత స్టాక్ మూమెంట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది మన లక్. అది మనం చూసుకోవాల్సింది. ఆ 150 to 140 మధ్యలో జరిగిన ర్యాలీలో అది 250కి వెళ్ళిద్దా 50 రూపీస్ పడిపోయిద్దా అని మనం చూసుకోవాలి.
దీన్ని మనం స్టాట్స్ అంటాం. స్టాటిస్టిక్స్ అనే పదానికి అర్థం చెప్పడానికి నేను ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సి వస్తుంది బేసిక్గా. అర్థమైందండి స్టాట్ అంటే ఏంటో? సరే, ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి గట్టిగా, వాళ్ళు కూడా అనిపించారు. స్టేట్ సో మనకి ఇచ్చింది ఏంటండి? ద వర్డ్ స్టాటిస్టిక్స్ ఇస్ derived ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ స్టాటస్. నాకు తెలుసు పర్సెంట్ ఫస్ట్ పారాగ్రాఫ్లో పెట్టిస్తారండి. ద వర్డ్ స్టాటిస్టిక్స్ ఇస్ derived ఫ్రమ్ లాటిన్ వర్డ్ స్టాటస్ అని ఇచ్చాడు. సెకండ్ చూడండి, లాటిన్ వర్డ్ స్టాటిస్టా, జర్మన్ వర్డ్ స్టాటిస్టిక్ ఉందా, ఇంకోటి మిస్ అయిందండి యాక్చువల్గా. స్టాటిస్టిక్ క్యూ అని కూడా ఇంకోటి ఉంటుంది. స్టాటిస్టిక్ జర్మన్ లాంగ్వేజ్ ఉందండి. ఆ లాంగ్వేజ్లో స్టాటిస్టిక్ మీకు 4 ఆప్షన్లు ఇచ్చి దీన్ని తికమక చేస్తాడండి. ఏం చేస్తాడండి, లాటిన్ వాడు అని చెప్పి స్టాటిస్టా అని ఇస్తాడు, స్టాటస్. లాటిన్ వాడు అని చెప్పి స్టాటిస్టా అని ఇస్తాడు, ఇటాలియన్ వాడు అని చెప్పి స్టాటిస్టిక్ అని ఇస్తాడు, జర్మన్ వాడు అని చెప్పి స్టాటస్ అని ఇస్తాడు, ఇంకో లాంగ్వేజ్ ఇచ్చి స్టాటిస్టిక్ క్యూ అని ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని అడుగుతాడు. అన్ని కరెక్టే కదా మనకు అనిపిస్తుంది అప్పుడు. ఎందుకు? మనకు తెలిసిన 4 కంట్రీస్ ఉన్నాయి, మనకు తెలిసిన 4 వర్డ్స్ ఉన్నాయి అక్కడ. స్టాటస్, స్టాటిస్టా, స్టాటిస్టిక్, స్టాటిస్టిక్ క్యూ 4 ఉన్నాయి. ఏ లాంగ్వేజ్కి ఏ వర్డ్ వచ్చింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీకు చాప్టర్లో ఈచ్ ఆఫ్ ఎవ్రీ లైన్ ఈజ్ ఇంపార్టెంట్. 90% ఆఫ్ ద ఎగ్జామ్స్లో మీకు ఫస్ట్ పారాగ్రాఫ్ నుంచి వాళ్ళకి అయితే అంతే. లాటిన్ వాడు అయితే స్టాటస్, ఇటాలియన్ వాడు అయితే స్టాటిస్టా, జర్మన్ వాడు అయితే స్టాటిస్టిక్. స్టాటిస్టిక్ క్యూ అనేది ఏ లాంగ్వేజ్ స్టాటిస్టిక్ అంటే స్పెల్లింగ్ STATI STQUE. కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాం, లాంగ్వేజ్ ఒక వర్డ్ ఒకటి ఒక కంట్రీ ఇచ్చి ఒక కంట్రీ నేమ్ ఇస్తాం. దీని వెయిటేజ్ ఈక్వల్గా 5 మార్క్స్ ఇస్తారండి. మార్క్స్ మీ ఆల్వేస్ 5 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఏ వాళ్ళకి ఒక 2 to 4 బిట్వీన్ వాళ్ళకి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. దీని మీనింగ్ ఏంటి అలాగే మనం తెలుసుకున్నాం. ఓకే, మీనింగ్ ఏంటి? ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ స్టాటిస్టిక్ మీకు ఎక్కడైనా నేను వర్కండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. బట్ సైంటిఫికల్లీ ప్రూవెన్ అంటే ఎక్కడ మనకి ప్రూవెన్ ఫ్యాక్ట్స్ దొరకవు దీనికి స్టాటిస్టిక్స్. బట్ మనకు తెలిసినంత వరకు ఉన్నంత నాలెడ్జ్లో మనకు స్టాటిస్టిక్స్ అంటే పొలిటికల్ స్టేట్స్. అక్కడి నుంచి చదువు చదువు అక్కడి నుంచి విష్ణు పైన సెకండ్ లైన్ నుంచి చదువు. యాజ్ ద రూట్స్ లాంగ్వేజ్ ఏదైనా మీనింగ్ మాత్రం పొలిటికల్ స్టేట్ అనే అర్థం అండి. టికెట్స్, టికెట్ అంటే ఎంత అండి? టికెట్ అంటే అన్నది ఎవరు? 10 అమ్మా, టికెట్ అంటే 10. ఓకే, ఫిగర్స్. దాని మీనింగ్ ఏంటండి? కూడా చదువు కూడా చదువు. ఇందాక మనం చెప్పు డేటాను డిస్క్రైబ్ చేస్తారండి బాగా.
ఎలాబరేట్ చేస్తారు. కానీ మనం సింపుల్ ఫిగర్స్లో ఫిగర్స్ ఈజ్ నథింగ్ బట్ ద డయాగ్రామ్స్ ఆర్ టేబుల్స్ అండి. మనం మ్యాథమెటిక్స్లో చూసుకుంటే ఫిగర్ 4.1 4.2 అని మెన్షన్ చేస్తాం టేబుల్స్ కింద. ఫిగర్స్ అంటే ఫిగర్స్ ఈజ్ నథింగ్ బట్ ఆ టేబుల్స్ ఆర్ ఫోటోగ్రాఫికల్ సొల్యూషన్. సో వాళ్ళు ఇచ్చిన డిఫైన్ చేసి ఇచ్చిన డేటాని టేబుల్ రిప్రజెంటేషన్ అన్ని మనం స్టాటిస్టిక్స్. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మీనింగ్ అండ్ ఎఫిషియన్సీ. కాలనీస్ ఆఫ్ ఢిల్లీ. సో ఇప్పుడు స్టాటిస్టిక్స్ అనేది అసలు మనం ఎందుకు డెరైవ్ చేయాలి, ఎందుకు చేయాలి స్టాట్స్ అని ఎందుకు చేయాలి? స్టాటిస్టిక్స్ అనేది మనం ఎందుకు చేయాలి, దీనివల్ల యూజ్ ఏంటి? మనకి సెకండ్ లైన్ లాస్ట్లో చూడండి ఒకసారి, ఇన్ సిస్టమాటిక్ మేనర్ విత్ సమ్ డెఫినెట్ ఆర్ ఆబ్జెక్ట్. ఏంటి? ఏదైనా ఒక ప్రాపర్ ఎయిమ్తో కానీ లేదా దీనివల్ల మనకి ఏదో ఒక యూజ్ ఉంటేనే స్టాటిస్టిక్స్ అనేది మనం చేయాలండి. లేకపోతే మనం ఎందుకు చేస్తాం? ఏ యూజ్ లేకుండా మనం ఏ పని చేయం కదా. బేసిక్గా యూజ్ ఉన్న పనులే చేయమనుకోండి, వేరే విషయం. యూజ్ ఉన్నా లేకపోయినా మనం బేసిక్గా చేయం. బట్ ఖచ్చితంగా ఇలాంటి పనులు మనం చేస్తున్నాం అంటే అన్ని క్యాలిక్యులేషన్ తీసుకుని ఎందుకు చేస్తాం కష్టపడి దానికి చేయడానికి మనకి ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు కోవిడ్ ఉందండి. కోవిడ్లో మనకి ప్రతి ఏరియా నుంచి ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఈ ఊర్లో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఈ ఊర్లో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఎందుకు మెన్షన్ చేశారు? మనకి జనాలకి దాని గురించి తెలియాలి, దాని గురించి ఉన్న తీవ్రత, దానివల్ల మనకి జరిగే సర్కమ్స్టెన్సెస్ ఏంటి, ఇలా బయటికి రాకుండా ఉండాలి. మీరు ఇంట్లో ఉంటేనే మనం బాగుంటాం, లేకపోతే ఇలా మీరు కూడా ఎఫెక్ట్ అవుతారని చెప్పి జనాలకు ఆ భయం రావాలి. ఎంతమంది చనిపోతున్నారు దీనివల్ల ఎఫెక్ట్ తెలియాలి. అందుకే మనకి స్టాటిస్ అనేది ప్రతిరోజు న్యూస్ పేపర్లో అండి. న్యూస్ ఛానల్స్లో అయితే అవర్ బై అవర్, అదే అప్పుడు హాట్ న్యూస్. వాళ్ళకి కావాల్సిన ఏంటి? టీఆర్పీస్. ఇది తను చెప్తారు కాబట్టి బేసిక్గానే ఇంకా భయం పెట్టేసి అవర్ బై అవర్కి అదే పని అండి. న్యూస్ పేపర్లో అయితే ఆప్షన్ లేదు కదా, డైలీ వన్సే కదా మన న్యూస్ పేపర్ వచ్చేది. గంటకు న్యూస్ పేపర్ వెళ్ళేది కాబట్టి ఆ రోజు మొత్తం మీద జరిగింది అలాగే మెన్షన్ చేసేవాళ్ళు. నెక్స్ట్ లక్ష్మణ్ చదువు కనెక్ట్ చేయని అడుగుతానండి. వాడు ఎక్కడ వరకు చదివాడు నువ్వు చూడాలి కదా. చెప్పు. సో ఇప్పుడు అర్థం ఏంటండి? సింపుల్ ఫామ్లో అయితే స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాలండి. ఎలా కలెక్ట్ చేయాలి స్టాటిస్టిక్స్? ఎలా కలెక్ట్ చేయాలి? వాట్ ఆర్ ద మెథడ్స్ టు కలెక్ట్ ద జనాభా లెక్కలు ఉన్నాయండి. దానికి మనం ప్రాపర్ ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవ్వకపోతే ఒక్కొక్క ఏరియాని ఎంతమందిని మనం అపాయింట్ చేయాలి, ఈ ఏరియాకి ఎంతమందిని అపాయింట్ చేయాలి, ఈ ఏరియాలో జనాభా ఎక్కువ ఉన్నారు ఇంకా ఎక్కువ మందిని అపాయింట్ చేయాలి. అలా కాకుండా హైదరాబాద్ మొత్తానికి ఒక ఇద్దరు మనుషులు చెప్పి జనాభా క్యాలిక్యులేట్ చేసి మనం చేసేస్తారండి. కర్ణాటక స్టేట్ ఉందండి, కర్ణాటకతో అక్కర్లేదండి, బెంగళూరు ఒకటే ఉంది. బెంగళూరు ఒక్కదానికి అప్రాక్సిమేట్గా 1.5 CR అండి పాపులేషన్. ఓన్లీ బెంగళూరు. బెంగళూరు ఇస్ ద మోస్ట్ పాపులేటెడ్ సిటీ ఆన్ ద సౌత్ ఇండియా. 1.5 CR అక్కడ. వేరే ఏరియా ఎంత అండి? అప్రాక్సిమేట్లీ 7 కిలోమీటర్స్. ఆ బెంగళూరు ఇచ్చేసి 3 డేస్లో కలెక్ట్ చేయాలి, మీకు ఇద్దరు మనుషులు ఇచ్చేస్తాం కలెక్ట్ చేసే డేటా అంటే చేసేస్తారా? ఉన్న జనాభా బట్టి వాళ్ళు ప్రాపర్ ప్రిన్సిపల్ ఫాలో అయ్యి వాళ్ళకి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఓకే, మందికి కావాల్సి వచ్చింది 10,000 మెంబర్స్కి ఒక 10 మందిని ఇద్దాం. ఇలాగా ఏరియా బై ఏరియా డివైడ్ చేద్దాం. ఏరియా బై ఏరియా డివైడ్ చేసి వాళ్ళు వదులుతారు. ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి? ఇవన్నీ స్టాటిస్టికల్ ప్రిన్సిపల్స్ అండి.
అన్ని ఫాలో అయితేనే మనం అనుకున్న టైంకి మనం అనుకున్న డేటా గ్యాదర్ చేయగలం, లేకపోతే మన వల్ల అవ్వదు. అప్పుడైతే చెప్పండి, ఇప్పుడు 150 కోట్లు 140 కోట్లు ఉంది, 140 కోట్లకి ఒక ఇద్దరు ఇచ్చేసి వదిలేసి దేశం మొత్తం తిరిగేయండి మీరే, కంట్రీ మొత్తం ఇలా వెళ్ళి నువ్వు మొత్తం డేటా కలెక్ట్ చేసి అంటే చేసేస్తావు విష్ణు? అవుతుందా మన వల్ల? ఆ ఏజ్ కల్లా మనకి ఒక కర్ర చేతులు పెట్టుకుని వండిపోయి నడవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అవ్వదు. అయిద్దండి. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటండి? వాట్ ఈస్ మీన్ బై పర్ స్క్వేర్ కిలోమీటర్ ఎంతమంది ఉంటున్నారు? ఇక్కడ అలా బెంగళూరులో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 200 మంది 300 మంది ఉంటుంది. సో వాట్ ఈస్ ద థర్డ్ పాపులేటెడ్ ప్లేస్ అండి? వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు కదండి. ఇది యుఎస్ ఆర్ ఆస్ట్రేలియా ఏదో ఒకటి ఉంటుంది, నాకు తెలుసు. బట్ వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఎంత అండి? మనకి డిఫరెన్స్ ఎంత? మనం మేజర్ సిటీస్ అని ఏది చెప్పుకుంటున్నాం, లైక్ సౌత్ ఇండియా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఈ మూడు కలిపితే ఎంత ఉంటుందో వాళ్ళ పాపులేషన్ ఒక రకంగా మిగతాదంతా అమ్మా ఏంటండి కాలంతో పాటు ఫాదర్ మనకి ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ ఉందండి. ఎకనామిక్స్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అండి? బట్ ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? ఆయన మెయిన్ దీని మీద కాన్సన్ట్రేట్ చేశాడు చెప్పండి. ఎకనామిక్స్ని డిఫైన్ చేయడానికి మెయిన్ దేని మీద ఫోకస్ చేశాడు? వెల్త్ గురించి, హెల్త్ గురించి డిఫైన్ చేశాను. ఆయన వెల్ఫేర్ గురించి ఎప్పుడు మాట్లాడలేదండి. ఆల్ఫ్రెడ్ మార్షల్ మాట్లాడాడు వెల్ఫేర్ గురించి, వెల్త్ గురించి డిస్కస్ చేశాడు తప్ప అదర్ ఎకనామిక్స్, వెల్త్ ఆఫ్ ది నేషన్స్ అనే బుక్ రాశాడు. ఓకే, ఆయన ఓన్లీ వెల్త్ గురించి మాట్లాడాడు తప్ప రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అని కవర్ చేయాలి. మనకి ఎకనామిక్స్ గురించి డెఫినేషన్ సెర్చ్ చేస్తే నాకు తెలిసి మినిమం ఒక 20 to 30 వస్తాయండి. ఇది ఒకటి ఒక సైంటిస్ట్ ఇచ్చింది, ఒక ప్రాపర్ అంటే ఏం లేదు, ఫుల్ ఫ్లెడ్జ్ డెఫినేషన్ అంటే ఏం లేదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఆల్ఫ్రెడ్ మార్షల్ డెఫినేషన్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పి అంటారు. ఆయన చెప్పింది మోర్ 100% ఖచ్చితంగా ఇదే అని చెప్పి ఎవరు చెప్పలేదండి, బట్ మోస్ట్ రిలవెంట్ అని చెప్పి చెప్పారు. అలాగే స్టాటిస్టిక్స్ కూడా 100 మంది 100 రకాల డెఫినేషన్ ఇచ్చారండి. ప్రాపర్ డెఫినేషన్ ఏంటి అంటే ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. అలాగే ఇక్కడ సైన్స్ కూడా ఏం చెప్పారండి, మళ్ళీ చదవం ఒకసారి. ద సైన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కాలంతో పాటు సైన్స్ కూడా చేసుకుంటూ వచ్చింది. నెక్స్ట్ సైన్స్ని ఒక్కొక్క ఆధులు ఒక్కొక్క రకంగా డిఫైన్ చేశారండి. ఇది ఖచ్చితంగా ఇదే అని చెప్పడానికి ఎవరిది రైట్ లేదు, ఎవరిది రాంగ్ కాదు. ఒక్కొక్క ఆధులు ఒక్కొక్కలాగా డిఫైన్ చేశారు, అది ఓకే. కానీ ఒకటే ఆధులు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్గా దానికి డెఫినేషన్ ఇచ్చారండి. అర్థమైందా? నేనే ఉన్నానండి. చెప్పి స్టార్ట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన విష్ణు ఉన్నాడండి. విష్ణు విష్ణు అలా రోడ్డు మీద వెళ్తున్నాడు. విష్ణు ముందు ఒక అమ్మాయి నడుచుకుని వెళ్తుంది. ఆ అమ్మాయి ఏమంటది, సార్ విష్ణు వెనకాల వస్తున్నాడు సార్ అంటే. విష్ణు ఏమంటాడు, ఆ అమ్మాయి నా ముందు నడుస్తుంది సార్, నేను అమ్మాయి వెనకాల వెళ్తలేదు అంటాడు. ఇద్దరితో రైటాగా, ఒకరిది రాంగ్ అంటే లేదు. విష్ణు
సరే మనం విష్ణు ప్లేస్లో ధనుషుని తీసుకుందాం. ఇప్పుడు నవ్వొస్తుంది విష్ణుకి, ధనుష్ అనగా నవ్వొస్తుంది. ఇద్దరిది రైటే. రోడ్డు మీద వెళ్తుంటే నా వెనకాల వస్తాను అనుకుంటారు వాళ్ళు. కాదండి మేము అసలు మా వేలో మేము వెళ్తున్నాం, వాళ్ళు మా ముందు వెళ్తారు, మా తప్పు కాదంటారు. ఎవరిది రైట్ ఉంటుంది అంటారు? చెప్తే అది రైటా? అయ్యగారి నెంబర్ 1 అనాలి ఇప్పుడు. ఇద్దరిది రైట్. ఓకే అమ్మా, నెక్స్ట్. ఇది ఇంపాసిబుల్ ఎన్యూమరేట్ సో ఇంపాసిబుల్ టు ఎన్యూమరేట్. స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, ఫిక్స్డ్ డెఫినేషన్ చెప్పడానికి పాసిబుల్ అండి, వల్ల అవ్వదు. బట్ వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్స్ అన్ని కింద మెన్షన్ చేసాం. ఇస్ ద మోర్ రిలవెంట్ అనేది మనం డిసైడ్ చేస్తాం. అలాగని చెప్పి మీ సొంత డెఫినేషన్ మీరు రాసుకోవద్దు ఎప్పుడైనా సరే. అక్కడ ఇచ్చిన డెఫినేషన్లో ఏదో రాయమన్నారు కానీ మీ డెఫినేషన్ మీరు రాసుకోవద్దండి. చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, సార్ ఏదో రాయమన్నారు కదా సార్, ఇదేమన్నా అభిమానం ఇష్టం చేసి రాసుకోవద్దండి. ఏమో గుర్తుందా అండి? దీపా ఏం ఉండదండి, మన ఇష్టం వచ్చి చేసుకోవచ్చు. నేనైతే సున్నా చుట్టేవాడిని నీట్గా. లేకపోతే పక్కన వాళ్ళ ముందర ఒక బ్యాంగిల్ అడిగి ఆ బ్యాంగిల్ చుట్టేసి దాంట్లో చుక్కలు పెట్టేవాడిని అండి, అయిపోయేది అన్ని. అలా చేయకూడదండి. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న డెఫినేషన్లో ఏదో రాయండి కానీ మీ సొంతంగా ఏది రాయొద్దు. ఓకేనా? ఆర్డర్ దో డెఫినేషన్ అనేది మనం రేపు చూద్దామండి. విల్ కంటిన్యూ ఇన్ ద టుమారో క్లాస్. ఈ క్లాస్లో జాయిన్ అయిన ఎవరమ్మా? జ్ఞానేశ్వర్. ఓకే అమ్మా, కంటిన్యూ ఇన్ ద టుమారో క్లాస్. Bye guys. Thank you.